హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. రేపు మీరు రాయబోయే జేఈ మెయిన్ కానీ బోర్డ్స్కి సంబంధించిన వీడియో. ఏంటి వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి రేపు మీరు రాయబోయే జేఈ మెయిన్ 2026 జనవరి సెషన్, అదేవిధంగా మీరు రాయబోయే బోర్డ్స్ ఎగ్జామ్, అది సిబిఎస్ఈ కావచ్చు, ఏపీఐపీ కావచ్చు, టిఎస్ఐపి కావచ్చు, రైట్? వీటిని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, టైంని ఎట్లా షేర్ చేసుకోవాలి, ఎట్లా చదివితే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయగలం. రెండింటికి చూడండి, బోర్డ్స్కి అయితే సుమారుగా 4 months ఉంది రఫ్గా, జేమెయిన్కి అయితే 3 months ఉంది. దీన్ని ఎట్లా మనం బ్యాలెన్స్ చేయాలి అనేది ఈ వీడియో ఉద్దేశం, రైట్? ఒకసారి కనుక మనం డేట్స్కి వస్తే జేఈ మెయిన్ 2026 ఫస్ట్ సెషన్ అదే జనవరి సెషన్ చూస్తే 21st నుంచి 30కి ఇచ్చాడు. జనవరి 21st నుంచి 30, 10 days ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే February 17th నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే February 23rd నుంచి March 18th వరకు మెయిన్ సబ్జెక్ట్స్ జరుగుతాయి. అట్లాగే తెలంగాణ స్టేట్ ఐపీ ఎగ్జామ్స్ February 28 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో దట్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే మనకి టైం గ్యాప్ ఎట్లా ఉంటుంది, ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలంటే బోర్డ్స్కి సుమారుగా 4 months ఉంది. సుమారుగా 4 months ఉంది. జేఈ మెయిన్కి అయితే సుమారుగా 3 months ఉంది. ఇక్కడ 4 months, ఇక్కడ 3 months, రైట్? ఇప్పుడు మనకి దీన్ని ఎట్లా షేర్ చేయాలంటే 60-40 రూల్ అప్లై చేయండి. ఏంటి సార్ 60 అంటే 60 జేఈ మెయిన్కి ఇవ్వండి 60%, 40% బోర్డుకి టైంని కేటాయించండి. మన జేఈ మెయిన్ ర్యాంక్ రావాలి కదా. సరే, జేఈ మెయిన్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు 5% అటు ఇటు వేరీ అవ్వచ్చు. జేఈ మెయిన్ మనకి టార్గెట్ కాబట్టి 60% జేఈ మెయిన్కి ఇవ్వండి టైము, 40% బోర్డ్స్కి ఇవ్వండి, రైట్? ఒకవేళ మీరు 10 hours పర్ డే 24 hours రఫ్గా 10 hours తీసుకుంటున్నాను. 6 hours జేఈ మెయిన్ జేఈకి ఇవ్వండి, రైట్? 4 hours వచ్చేసి మనకి బోర్డ్స్ అంటే ఇక్కడ ఏంటో మనకి సిబిఎస్ఈ కావచ్చు, ఏపీ బోర్డ్ ఎగ్జామ్ కావచ్చు, తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్ కావచ్చు, ఐపీ ఎగ్జామ్స్ కావచ్చు. ఇట్లా ప్లాన్ చేయండి. ఇది మెయిన్. మీకు 60-40 రూల్ అప్లై చేయండి. స్టెప్ 3కి వస్తే కామన్ టాపిక్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి టైం ఏం వేస్ట్ అవ్వదు. జేఈ మెయిన్ కానీ బోర్డ్స్ కానీ టైం వేస్ట్ అవ్వదు. మనం ఏంటి వీటిలో కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతాం బోర్డుకి, అదేవిధంగా జేఈ మెయిన్కి న్యూమరికల్స్ ప్రిపేర్ అవుతాం, రైట్? డెఫినేషన్స్ లాంటివి ప్రిపేర్ అవుతాం, కామన్గా ప్రిపేర్ అవుతాం. మన బోర్డు ప్రిపేర్ అవ్వాలని అన్ని ప్రిపేర్ అవ్వాల్సిందే కదా. జేఈ మెయిన్కి ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తాం కాబట్టి టైం ఏం మీకు వేస్ట్ అవ్వదు. రెండిటికి కామన్గా యూజ్ చేసుకోవచ్చు, అట్లా ఫీల్ అవ్వాల్సిన పని ఏమీ లేదు, రైట్? స్టెప్ 4 వస్తే జేఈ రివిజన్ ప్లాన్. జనవరి 1st నుంచి 20కి కంప్లీట్గా మీరు జేఈ మెయిన్ రివిజన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఫస్ట్ సెషన్ 21st నుంచి 30 ఇచ్చాడు. అందుకని జనవరి 1st నుంచి 20th వరకు మాక్ టెస్ట్లకు పెట్టండి. ఇక్కడ మీరు మార్క్స్ ఇచ్చుకోవచ్చు. మాక్ ఎగ్జామ్స్, మాక్ టెస్ట్ రాయండి జేఈ మెయిన్. తర్వాత వచ్చేసి బోర్డ్స్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి సార్ అంటే, హ్యాండ్ రిటన్ నోట్స్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంటారు, లేదా మీకు పీడిఎఫ్ రూపంలో బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. ఓకేనా? మన దగ్గర సిబిఎస్ఈ మెటీరియల్ కానీ ఏపీటీఎస్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ ఉన్నాయి. అవి నెక్స్ట్ చూద్దాం ఎట్లా ఏంటనేది. ఇప్పుడు సిబిఎస్ఈ ఉంది, మీరు 95+ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి? ఓకేనా? మీకు కండక్ట్ చేసేది 70 marks, 95+% మార్క్స్ మనం సిబిఎస్ఈలో ఎట్లా తెచ్చుకోవాలి
అనేది మన దగ్గర మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఏవి డెరివేషన్స్ కానీ, డెఫినేషన్స్ సంబంధించి కానీ, న్యూమరికల్స్కి సంబంధించి కానీ, అట్లా మొత్తం టాపిక్స్తో ప్రిపేర్ చేసాం. అవి నిదానంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రెండు ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది మనకి ఈ వీడియో ఉద్దేశం. తర్వాత వీడియోలో అవి నిదానంగా డిస్కస్ చేద్దాం. రైట్, అట్లా హ్యాండ్ రిటన్ నోట్స్ లేదా పీడిఎఫ్స్ ప్రిపేర్ అవ్వాలి. తర్వాత PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బోర్డ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వటం వల్ల ఏంటంటే మనకి ఏ టైంలో ఏ క్వశ్చన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో తెలిసింది. రైట్, తర్వాత మోడల్ పేపర్స్, న్యూ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి. రైట్, అట్లా చేస్తే మీకు బోర్డ్స్ ఈజీ అవుతుంది. ఇక్కడ JEE ప్లస్ బోర్డ్స్ క్లాష్ కాదు. చూడండి, క్లాష్ కాదా ఇది మనకి, ఇది ఒక ఛాన్స్. రైట్, క్లాష్ కాదు, ఇది మనకు ఒక ఛాన్స్ మార్క్స్ పెంచుకోవటానికి. రైట్, ఒకే ఎగ్జామ్తో 2 ఎగ్జామ్స్లో షైన్ అవ్వచ్చు మనం. ఓకేనా, 2 ఎగ్జామ్స్లో షైన్ అవ్వచ్చు. మొత్తం దాదాపుగా సేమ్ సిలబస్, ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. రైట్, అవి నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఏంటనేది చూద్దాం. ఓకే, మన పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. రైట్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం నాకు బూస్టప్గా ఉంటుంది. నెక్స్ట్ మన CBSE సంబంధించి, APTS సంబంధించి బోర్డ్ ఎగ్జామ్స్ వీడియోస్ కూడా ఫిజిక్స్ సంబంధించి నేను అప్లోడ్ చేస్తాను. రైట్, JEEకి ఆల్రెడీ రెడీ చేస్తున్నాం, 1 by 1 అప్లోడ్ చేస్తాం. JEE మెయిన్కి, జనవరి సెషన్కి. రైట్, ఓకే, ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మన పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. అందరు చేస్తున్నారు. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.